హాయ్ ఫ్రెండ్స్, వెంటనే గాజాపై దాడిని ఆపకపోతే మల్టిపుల్ ఫ్రంట్ని ఓపెన్ చేసి ఇజ్రాయిల్ని చుట్టుముట్టి కొడతాం అంటూ ఇజ్రాయిల్కి తాజాగా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. సోమవారం రాత్రి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ ప్రభుత్వ టెలివిజన్తో మాట్లాడుతూ సమయం వేగంగా గడిచిపోతోంది, పాలస్తీనాపై దాడులను తక్షణమే ఆపకపోతే మేము మల్టిపుల్ ఫ్రంట్ని తెరుస్తాం, ఇది తప్పదు అంటూ మాట్లాడాడు. అయితే మల్టిపుల్ ఫ్రంట్ అంటే ఏమిటి? దీనికి ఇజ్రాయెల్ భయపడుతుందా? ఏం చేస్తుంది? అబ్దుల్లా ఖొమైనీ మాటలకు ఇజ్రాయెల్ కౌంటర్ ఏమని ఇచ్చింది అనే విషయాలను గురించి ఈ వీడియోలో చూద్దాం. హమాస్ ఇజ్రాయెల్పై 7వ తేదీ ఉదయం అటాక్ చేశాక ఇజ్రాయెల్ రివెంజ్ అటాక్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇరాన్ తన వాయిస్ వినిపిస్తూనే ఉంది. ఇజ్రాయెల్ని భయపెడుతూ వార్నింగులు ఇస్తూనే ఉంది. శుక్రవారం రోజు నార్త్ గాజాని ఖాళీ చేసి ప్రజలంతా సౌత్ గాజాకి వెళ్ళిపోవాలి అని ఇజ్రాయెల్ తీవ్రమైన అల్టిమేటం జారీ చేశాక ఇరాన్ తన స్వరం మరింత పెంచింది. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులు దుర్మార్గమైనవిగా చెబుతూ వెంటనే దాడులు ఆపాలి అంది. అయితే హమాస్ ఇజ్రాయెల్ పైన ముందుగా జరిపిన దారుణ అటాక్ని గురించి మాత్రం మాట్లాడలేదు. పైగా హమాస్ దాడులు జరిపిన తర్వాత ఇరాన్లో సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ వీరు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. టీవీ ఇంటర్వ్యూలో వెంటనే ఇజ్రాయెల్ దాడులు విరమించుకోకపోతే రాబోయే కొద్ది రోజుల్లో భయంకరమైన దాడి జరగవచ్చు అంటూ హెచ్చరించాడు ఆయతుల్లా ఖొమైనీ. మల్టిపుల్ ఫ్రంట్ తెరుస్తాం అన్నాడు. మల్టిపుల్ ఫ్రంట్ తెరవడం అంటే దక్షిణం దిక్కు నుండి యెమెన్లోని హౌతీలు, తూర్పు వైపు నుండి సిరియాలోని మిలీషియాలు, ఇరాక్ మిలీషియాలు, ఉత్తరం నుండి లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్లు, వీరంతా కట్టకట్టుకుని ఇజ్రాయిల్ పైన మిసైల్స్తోనూ డ్రోన్లతోనూ దాడులు చేస్తారు అంటూ మధ్యప్రాచ్యంలోని తీవ్రవాద గ్రూపుల యొక్క బలమైన నెట్వర్క్ని ప్రస్తావించాడు ఆయతుల్లా ఖొమైనీ. యెమెన్ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్కు వ్యతిరేకంగా 1990లో ఈ హౌతీ అను ఉగ్రవాద గ్రూపు పుట్టింది. ఇది ప్రస్తుతం లెబనాన్లో ఒక బలమైన రాజకీయ పార్టీగా మారింది. లెబనాన్ నార్త్ అండ్ సౌత్ ప్రాంతాలను ఇది ప్రస్తుతం రూల్ చేస్తోంది. ఈ హౌతీల స్లోగన్ ఏమిటో ఓసారి మీరు వింటే వీరి గురించి బాగా అర్థమవుతుంది. గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్, కర్స్డ్ బై ది జ్యూస్, విక్టరీ టు ఇస్లాం. ఇది వీరి స్లోగన్. ఈ స్లోగన్లోని దేవుడు గొప్పవాడు అనే మాటను చూస్తే అవును గొప్పవాడు, మనందరం కూడా ఎవరి దేవుడిని వారు గొప్పవాడే అనుకుంటాం. తర్వాత ఇస్లాంకు విజయం అనే మాట. ఓకే, హౌతీలు షియా ముస్లింలు కాబట్టి ఇస్లాంకు విజయం అనుకున్నారు, ఇది కూడా ఓకే. కానీ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయిల్, యూదులు శాపగ్రస్తులు అనే మాటలను చూస్తే మాత్రం ఇది మెంటల్గాన్ల స్లోగన్ అనే అనుకోవాలి. అమెరికాను ఇజ్రాయెల్ను నిర్మూలిస్తారన్న మాట ఈ హౌతీలు. వీరిని కోసి కారం పెట్టినా వీరు మారరు. జిహాద్ జిహాద్ అంటూ దాడులకు దిగి మిడతల్లా చస్తూ ఉంటారు. ఆయతుల్లా ఖొమైనీ చెప్పిన మల్టిపుల్ ఫ్రంట్లో ఈ హౌతీ మిడతల బ్యాచ్ ఒకటి. నెక్స్ట్ సిరియా, ఇరాక్ మిలీషియాలు కూడా ఇజ్రాయిల్ని చుట్టుముట్టి లేపేస్తాయి అన్నాడు. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ ది లెవాంట్ ISIL అనే ఒక ఉగ్రవాద సంస్థ ఉంటుంది. దీనిని గతంలో అల్ ఖైదా అనేవారు. ఇక అల్ ఖైదా గురించి మీకు చెప్పనక్కరలేదు. జిహాద్ జిహాద్ అంటూ చావడం చంపడం తప్ప రెండోది తెలియని మతోన్మాద గ్రూపు. ఈ గ్రూపు కూడా ఇప్పుడు ఇజ్రాయిల్ పైకి హమాస్ తరఫున రంగంలోకి దిగుతుంది అన్నాడు. తర్వాత సిరియా మిలిటెంట్స్, వీరిని ISIS అంటారు. వీరు కాక చాలా తీవ్రవాద గ్రూపులు ఈ దేశాలలో ఉన్నాయి. వీరంతా రాకెట్ లాంచర్స్, మిసైల్స్, డ్రోన్స్ పట్టుకుని వాటి ట్రిగ్గర్ పైన వేలు పెట్టి ఇజ్రాయిల్ని టార్గెట్ చేయడానికి రెడీగా ఉన్నారు అన్నాడు. తర్వాత లెబనాన్లోని హిజ్బుల్లాస్. లెబనాన్ యుద్ధ సమయంలో 1982లో మతాధికారులు దీనిని స్థాపించారు. ఇది షియా మతానికి చెందినది. వీరి స్లోగన్ కూడా పశ్చిమ దేశాల వ్యతిరేకత, ఇజ్రాయిల్ వ్యతిరేకత, సెమిటిజంతో కూడి ఉంటుంది. ఫ్రెండ్స్, వీరే ఆయతుల్లా ఖొమైనీ చెప్పిన మల్టిపుల్ ఫ్రంట్, ఇజ్రాయిల్ పైన అటాక్ చేసే ఫ్రెండ్స్ గ్రూపు. వీరిని గురించి విన్న తర్వాత అర్థమయ్యింది ఏమిటి ఫ్రెండ్స్? ఈ జిహాదీ గ్రూపులు అన్నింటికీ అమెరికా, ఇజ్రాయిల్, వెస్టర్న్ కంట్రీస్ని ముందుగా జిహాదుతో నాశనం చేయాలి అన్నది వీరి టార్గెట్ అని అర్థమైంది కదా. హమాస్ అన్న పాలస్తీనా జిహాదీ గ్రూప్ టార్గెట్ కూడా అదే కదా. ఇజ్రాయిల్తో కలిపి మతరాజ్యాన్ని ఏర్పాటు చేయడం, యూదులను సముద్రంలో కలిపేయడం అన్నదే కదా హమాస్ యొక్క టార్గెట్. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది, జిహాదీ జిహాదీ రాసుకుంటే సామాన్య ప్రజల రక్తం కాలువలై పారుతుంది. మరి ఆయతుల్లా
ఖొమేనీ ఇజ్రాయిల్లో మంగళవారం తన టీవీ ఇంటర్వ్యూలో అది చెప్పే భయపెట్టాడు. యెమెన్లోని హౌతీ జిహాదీల వద్ద 1200 మైళ్ల కంటే ఎక్కువ పరిధి గల మిసైల్స్ ఉన్నాయి. లెబనాన్లోని హిజ్బుల్లాస్ వద్ద అత్యాధునిక మిసైల్స్ ఉన్నాయి. వీరు తమ మిసైల్స్తో ఇజ్రాయిలులోని టెల్ అవీవ్ సిటీలోని వార్షిప్స్ ని టార్గెట్ చేయగలరు అంటూ ఈ జిహాదీ గ్రూపుల పవర్ని గురించి కూడా తెలియజేసింది ఇరాన్. ఇలా తెలియజేసి ఇజ్రాయిల్ని భయపెట్టడానికి చూసింది ఇరాన్. ఇరాన్ ఇటు హమాస్కి అటు హిజ్బుల్లాలకి ఆర్థిక సహాయాన్ని, ఆయుధ సహాయాన్ని చేసి వారిని ఎప్పటికప్పుడు మరింత డేంజరస్ కుక్కల్ని చేస్తూ ఉంటుంది. హిజ్బుల్లాస్కు 10,000 అడ్వాన్స్డ్ మిసైల్స్ ని అందించింది ఇరాన్. ఈ లెబనాన్ హిజ్బుల్లాల వద్ద 1,00,000 కంటే ఎక్కువ రాకెట్స్ ఈ విధంగా పోగుపడి ఉన్నాయి. ఇంకా చాలా రకాల ఆయుధాలను పోగేసుకుంది హిజ్బుల్లా. వీటి వెనక ఇరానే ఉంటుంది. ఇరాన్ మిడిల్ ఈస్ట్ తీవ్రవాద సంస్థలకు ఈ విధంగా అన్ని రకాల వనరులు అందిస్తూ ఉంటుంది. వారు ఈ విధంగా అటాకులకు దిగేందుకు కారణం అవుతూ ఉంటుంది. ఈ ధైర్యంతోనే ఇప్పుడు ఉగ్రవాద సంస్థల పేరు చెప్పి ఇజ్రాయెల్ని భయపెడుతోంది ఇరాన్. అయితే ఇజ్రాయిల్పై మల్టిపుల్ ఫ్రంట్ అంటే ఉగ్రవాద సంస్థల ఫ్రంట్ దాడి చేస్తుంది అని అంది. కానీ ఇరాన్ తన మిలిటరీతో స్వయంగా దాడికి దిగుతాను అని అనడం లేదు. ఈ విషయం గురించి టీవీ యాంకర్ ఇరాన్ డైరెక్ట్గా ఇజ్రాయిల్ పైకి దాడికి దిగే అవకాశం ఉందా అని అడిగినప్పుడు హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ అను ఇరాన్ అధికారి ఎందుకు లేదు, ఇజ్రాయిల్ ఈ విధంగానే గాజాపై దాడులు చేస్తూ ఉంటే ఆపకపోతే ఇరాన్ డైరెక్ట్గా వారిలోకి దిగే అవకాశాన్ని గురించి కూడా ఆలోచిస్తుంది అన్నాడు. ఇందుకోసమే యుఎస్ ఇటు ఇరాన్ గాని అటు హిజ్బుల్లాస్ గాని ఈ యుద్ధంలో వేలు పెట్టవద్దు అని హెచ్చరిస్తోంది. ఆ విధంగా వారితో చర్చిస్తోంది. ఈ విషయంగా ఇజ్రాయెల్ అధికారి ప్రొఫెసర్ ఎఫైమ్ ఇన్బార్ ఇరాన్ చెప్పినట్టుగా మల్టిపుల్ ఫ్రంట్ మాపై దాడులకు గాని దిగితే వాటిని ఎదుర్కొనేంత బలం మాకు ఉంది అని చెప్పాడు. ఇజ్రాయెల్కి గతంలో 6 రోజుల యుద్ధంలో ఒకేసారి అరబు దేశాలన్నీ కట్టకట్టుకుని వచ్చి దాడి చేసినా కూడా వాటిని అన్నింటినీ కొట్టి తరిమేసిన అనుభవం ఉంది. మరొకటేమిటంటే ఇజ్రాయిల్ వెనక నీడలా అమెరికా ఉంటుంది. కారణాలు ఏమైనప్పటికీ ఈ ఉగ్రవాద సంస్థలు అన్నీ ఇజ్రాయిల్ని ఎలాంటి శత్రువు అని భావిస్తాయో యుఎస్ కూడా అలాంటి శత్రువే అని భావిస్తాయి. ఇక్కడ పక్కనే ఉంది కాబట్టి ఇజ్రాయిల్ పైన దాడులకు దిగగలుగుతున్నాయి, దూరంగా ఉంది కాబట్టి యుఎస్ పైన దిగలేకపోతున్నాయి అంతే. సో వీరు ఇజ్రాయిల్కే ప్రమాదం కాదు, అటు యుఎస్ యూరప్లకు కూడా ప్రమాదమే. అందుకే యుఎస్ ముందుగానే ఇజ్రాయెల్ సీలోకి తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని పంపించింది. రీసెంట్గా మరిన్ని వార్షిప్స్ని 2000 ట్రూప్స్ని కూడా పంపించింది. ఒకవేళ లెబనాన్ హిజ్బుల్లాస్ ఇజ్రాయెల్ జలాల్లోకి దాడులకు గానీ దిగితే ఇవి అడ్డుకుంటాయి. సో ఇరాన్కి కూడా తెలుసు తాను డైరెక్ట్గా యుద్ధంలోకి గానీ దిగితే అమెరికా అటు నుండి దిగిపోయే అవకాశం ఉంది. అందుకని ఇరాన్ ఉగ్రవాదుల పేర్లు చెప్పి భయపెడుతోంది. తన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నా పర్వాలేదని ఇరాన్ తాను స్వయంగా యుద్ధంలోకి దిగడం మాత్రం సందేహమే. ఒకవేళ దిగితే మాత్రం వరల్డ్ జియో పాలిటిక్స్ పూర్తిగా మారిపోతాయి. అయితే ఈలోగా మంగళవారం రోజు గాజా హాస్పిటల్ పైన రాకెట్ అటాక్ జరిగింది. 300 మంది చనిపోయారు. ఈ అటాక్ జిహాదీ ఉగ్రవాద సంస్థ పేల్చిన రాకెట్ మిస్ఫైర్ వల్ల జరిగిందని ఇజ్రాయిల్ అంటోంది. కాదు, ఇజ్రాయిల్ పేల్చిందని హమాస్ అంటోంది. హాస్పిటల్పై అటాక్ చేయడం దారుణం కాబట్టి ఈ ఇన్సిడెంట్ని చూపించి అరబ్ దేశాలను ఇజ్రాయిల్కి అపోజిట్ చేసే ప్రయత్నం అటు హమాస్ ఇటు ఇరాన్లు చేస్తున్నాయి. కానీ ఇజ్రాయిల్ ఏమాత్రం తగ్గడం లేదు. భయపడితే భయపడ్డానికి ఓటర్ని కాదు బే షూటర్ని అంటూ తన దాడులను కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడిక ఇరాన్ అలా బెదిరించి ఊరుకుంటుందా, యుద్ధంలోకి ఈ ఉగ్రమిడతలను తోలుతుందా అనేది ఇక ముందు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఉగ్రమూకలకు నేనున్నాను అని వారిని రెచ్చగొట్టే పని మాత్రం చేస్తూ ఉంది ఇరాన్. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.